ఐపీఎల్ క్రికెట్ను నాశనం చేసేలా ఉందని సగటు అభిమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సీజన్లో రిటైర్డ్ హర్ట్ అవుట్ వివాదం అంతకంతకు పెరుగుతోంది. ఒకరిని చూసి మరొకరు ఇలానే నేర్చుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ చేసిన స్ట్రాటజిక్ మిస్టేక్ చూసి ఏమాత్రం నేర్చుకోకుండా మేము మా విరోధుల దారిలోనే వెళ్తామంటూ చెన్నై సూపర్ కింగ్స్ రుజువు చేసుకుంది. మరో కీలక బ్యాటర్ను నడి గ్రౌండ్లో అవమానించింది. అసలేం జరిగిందో తెలియాలంటే అసలు మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఈసారి ఐపీఎల్లో ముంబై చెన్నై ఫ్యాన్స్ కి చేదు అనుభవాలే మిగులుతున్నాయి. ఆడిన 5 మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క విజయం మాత్రమే నమోదు చేసుకున్న ఈ ఇరు జట్లు నువ్వు నేను భాయి భాయి అంటూ భుజాలు తడుముకుంటున్నాయి. ఒకప్పుడు పాయింట్స్ టేబుల్లో నువ్వా నేనా అంటూ టాప్ స్పాట్ కోసం కొట్టుకున్న ఈ జట్లు ఇప్పుడు ఆఖరి స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఆర్సీబీ చేతిలో ముంబై పోరాడి ఓడితే పంజాబ్ కింగ్స్ చేతిలో చెన్నై ఓటమి పాలైంది. అంతేకాదు ఓడిపోతూ మా ముంబై సోదరులు చేసిన తప్పే మేం కూడా చేస్తామంటూ పట్టు బిగించి మరీ ఓడిపోయింది. రెండు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్ చేయడానికి బరిలోకి దిగిన చెన్నైకి డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర శుభారంభాన్ని ఇచ్చారు. రచిన్ అవుట్ అయినా కాన్వే మాత్రం జట్టును ముందుండి నడిపించాడు. కాన్వే ఆటకు తగ్గట్టుగానే శివన్ దుబే కూడా ఒక చెయ్యి వేయడంతో చెన్నై గెలుపు ఖాయమే అనుకున్నారు. ధోనీ కూడా తనని తాను ప్రమోట్ చేసుకుని 5వ స్థానంలో బ్యాటింగ్కి రావడంతో హమ్మయ్య ఇక గెలుపు మనదే అనుకున్నారంతా. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడికి నోట్లో శని అన్నట్టుగా ఇక చెన్నైకి తిరుగులేదు అన్నప్పుడు దూబే తన వికెట్ సమర్పించుకున్నాడు. ఇక అక్కడి నుంచి చెన్నై టుక్ టుక్ బ్యాటింగ్ మొదలైంది. ధోనీ క్రీజులోకి వచ్చిన వెంటనే బాదడం మొదలుపెట్టడంతో అవతలి ఎండ్లో ఉన్న కాన్వేపై ఒత్తిడి పెరిగింది. అయితే బాల్ను కనెక్ట్ చేద్దామని ప్రయత్నించినప్పుడల్లా విఫలమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ తన సారథ్య ప్రతిభని చక్కగా చాటుకున్నాడు. చాహల్ లాంటి స్పిన్నర్ని దింపితే కాన్వే హిట్టింగ్ చేస్తాడని గమనించి కేవలం ఫాస్ట్ బౌలర్స్తోనే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లెంత్ బౌలింగ్ చేయించాడు. ఇక్కడితో కాన్వే పని మటాష్. సరిగ్గా ఈ సమయంలోనే చెన్నై మేనేజ్మెంట్ పిచ్ పైన ఎక్కువసేపు గడిపిన కాన్వేని వెనక్కి రావాలని ఆదేశించింది. జడేజాని రంగంలోకి దించింది. అయితే ఎలాంటి ఉపయోగమూ లేదు. మహిళా జయవర్ధనే తిలక్ వర్మకి సిగ్నల్ ఇచ్చి రిటైర్డ్ అవుట్ అయిపో అన్నట్టుగానే కాన్వేకి సంకేతం పంపాడు ఫ్లెమింగ్. ఒక 5 బాల్స్ సరిగ్గా ఆడకపోయేసరికి అప్పటి వరకు ఫామ్లో ఉన్న బ్యాటర్పై చెన్నై జట్టుకి నమ్మకం పోవడం విడ్డూరం. జడేజా ఫామ్ నిలకడగా ఉండదన్న సంగతి అందరికీ తెలుసు. అయినా చెన్నై మాత్రం అతన్నే పంపింది. కాన్వేని నమ్మి ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఇక తిలక్ వర్మ విషయంలో ముంబై చేసిన అదే పొరపాటును రిపీట్ చేయాల్సిన అవసరం ఏముంది అన్నది ఇటు వాదన. నిజానికి పంజాబ్ బౌలర్లు అప్పటికే పటిష్టమైన బౌలింగ్తో ఆటని చెన్నై నుంచి అమాంతం దూరం చేశారు. ధోనీ 1-2 సిక్స్లు బాదినా అవి కేవలం స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. ధోనీ సెటిల్ అయి ఫామ్ తెచ్చుకునేసరికి చెన్నై ఖేల్ ఖతం. ఈ మాత్రం దానికే కాన్వేని రిటైర్డ్ అవుట్ చేయించాలా? సుమారు గంట సేపు క్రీజులో ఉన్న కాన్వే లాస్ట్ 2 ఓవర్లలో సరిగ్గా ఆడకపోతే కొంపలేం మునిగినట్టు? ఏమో డబ్బులే ప్రధానంగా భావించే ఫ్రాంచైజీలే దీనికి సమాధానం చెప్పాలి.